నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని అన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు ఆయన పాలనలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాల్లో విశేష ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించిన ఆయన జిల్లాకు తగిన నిధులు, అభివృద్ధి పనులు అందరం లేదన్నారు. వంశధార బ్యారేజ్ పనులు, కలెక్టరేట్ నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దానం, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేక ఆసుపత్రి, పలు సంక్షేమ పథకాలను అమలు చేశారని ధర్మాన పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు మళ్ళీ ఈ జిల్లాకు ఇతర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ జిల్లా పట్ల నిర్లక్ష్యం వహిస్తూనే ఉంది. అందుకే మేము ఎప్పుడూ కోరుతూ ఉంటాం, జిల్లా ప్రజలందరం కోరుతూ ఉంటాం, రాష్ట్రంలోనే కనీస జీవన ప్రమాణాలు కలిగినటువంటి జిల్లాగా అట్టడుగు బాగానే ఉన్నటువంటి శ్రీకాకుళం నిధులు వెచ్చించడంలో, కార్యక్రమాలు తీసుకోవడంలో ముందు ఉండవలసినటువంటిది ఎప్పుడూ నిర్లక్ష్యం అవుతూనే ఉంటుంది. కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకోగలిసాం. శాశ్వత పరిష్కారం అయినటువంటి ఉద్దానం మంచినీరు, కిడ్నీతో చనిపోతున్నటువంటి రోగులు, అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా జీవిస్తున్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ఈనాడున్నటువంటి ప్రభుత్వం చేయరని అడుగుతున్నాను నేను. 2 సంవత్సరాలు అయింది. మీకు 1000 కోట్లు పెట్టుబడి శ్రీకాకుళం జిల్లాలో మీరు పెట్టారా? బడ్జెట్ చూపించినప్పుడు సంవత్సరానికి 3 కోట్లు చెప్పున్న 3 సంవత్సరాల బడ్జెట్ను పెట్టారు. అంటే 9 కోట్లు, 3,60,000 కోట్లు అప్పులు తెచ్చారు. దగ్గర ఈ 12.5 లక్షల కోట్ల రూపాయల్లో 1000 రూపాయల పని ఈ జిల్లాకు చేశారా? ఎందుకు మీకు ఓటు వేసి మళ్ళీ అధికారం ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఎక్కడున్నారు మీ మంత్రులు? ఎక్కడున్నారు మీ శాసనసభ్యులు? నోరెందుకు ఇప్పరు? ప్రజల తరఫున గెలిచి వెళ్ళి శాసనసభలో మీరు చేస్తున్నది ఏమిటి? ప్రభుత్వంలో మీరు చేస్తున్నది ఏంటి? దానివల్ల ఈ ప్రజల తాలుగా ప్రమాణాలు పడిపోవడం లేదా? ఈనాడు నీరు లేదు. మిడ్ జూలై వచ్చేస్తుంది. వంశధారలో రిజర్వాయర్లు అక్కడ చుక్క నీరు లేదు. వంశధార పైన ఒక బ్యారేజ్ కట్టడం ఒరిస్సా వివాదం వల్ల ఆలస్యం అవుతుందని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ అయితే కేవలం 176 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ 2 సంవత్సరాల్లో కూడా మీరు ఆ పని చేయలేదు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు.
అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా శ్రీకాకుళంలోని పాత ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న బెహ్రా మానసిక వికలాంగుల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి మానసిక వికలాంగులకు అల్పాహారం పంపిణీ చేశారు. అన్నాజీరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ రైతులు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని, ఆరోగ్యశ్రీ, గృహ నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని కొనియాడారు. మానసిక వికలాంగుల మధ్య ఆయన జయంతి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం 7 రోడ్ల కోడెలలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, మంత్రి నరసింహమూర్తి, కేవీఎల్ఎస్ ఈశ్వరి, ఆబోతుల వెంకటనాయుడు, దేశంలో గోవింద మల్లిబాబు, బస్వ షణ్ముఖరావు, లక్కినేని నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గారం మండలం జొన్నలపాడు గ్రామంలోని శ్రీ బృందావనంలో స్వామివారికి అర్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు పెద్దపాడు గ్రామానికి చెందిన ఈదు సతీష్ దాసు నేతృత్వంలో భజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ సనపల వేణుగోపాలరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయడం ఆనందంగా ఉందని నిర్వాహకులు చౌదరి దుర్గారావు, శ్రీనివాసరావులు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ జమ్ శ్రీను, పొట్నూరు శివ, కాశీ విశ్వనాథ్, బాలు, ప్రకాష్లు ఉన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలతో పాటు శ్మశానాల సమస్యలు, దళిత వాడల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సామాజిక శంకరారం వర్క్షాప్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. దళితులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దళితులకు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జస్టిస్ పున్నయ్య, కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. గంగరాపు సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎం సూర్యనారాయణ, బి తులసీదాస్ మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సెర్ల ప్రసాద్, జిల్లా నాయకులు జి ఈశ్వరమ్మ, కేవీపీఎస్ జిల్లా నాయకుడు జి గన్నయ్య, రైతు నాయకుడు పోలాకి ప్రసాద్, సిఐటియు నాయకులు పి తేజేశ్వరరావు, అమ్మన్నాయుడు, నాగమణి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవాలు నగరంలోని స్థానిక జగద్గురు పీఠంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ జిఏవి రామేశ్వర్ పాల్గొని తమ సందేశంను అందజేశారు. హోమియోపతి వైద్యం ద్వారా పేదలకు సేవలు అందించాలని సూచించారు. తాను ప్రాక్టీస్తో పాటు సర్వీస్ ఎక్కువగా చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ఈకే వారికి జీవితాంతం తాము రుణపడి ఉంటామని చెప్పారు. తమ తండ్రి చదువుకునేందుకు, సేవ చేసేందుకు అని తెలియజేశారని, ఆ బాటలోనే తాను నడుస్తున్నట్లు చెప్పారు. హోమియోపతి వైద్యం అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పారు. కార్యక్రమంలో జగద్గురు పీఠం గౌరవ అధ్యక్షుడు సిహెచ్ఎస్ఎన్ రాజు, కార్యదర్శి బిఆర్కే రాజు, కేంద్ర గణపతి పిఎస్ఎస్ నారాయణరావు,
తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో శ్రీకాకుళం యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ పొన్కర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి రాష్ట్ర స్థాయికి చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ 2026 నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన పోటీల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17 ఏళ్లలోపు 23 ఏళ్లలోపు బాలకులకు విద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా సహా 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్డిఓ మహేష్ మాట్లాడుతూ జూలై 15 నుంచి 25 వరకు నియోజకవర్గ స్థాయి ఎంపిక ట్రయల్స్, జూలై 26 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలు, ఆగస్టు 20 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్, ఆగస్టు 29న రాష్ట్ర స్థాయి ఫైనల్స్ జరుగుతాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు సమీపంలోని పీఈటీ లేదా డిపిఈటి అధికారుల వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా జి శ్రావణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతల పత్రాలపై సంతకం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర సమగ్ర అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు పౌర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. నగర పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులు, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొని నూతన కమిషనర్ జి శ్రావణ్ కుమార్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో 18 ఏళ్లలోపు బాలికలతో ఎలాంటి పనులు చేయించకూడదని సహాయ కార్మిక అధికారి సిహెచ్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర కార్మిక కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం 7 రోడ్ల కూడలి నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న వాణిజ్య సముదాయాలు, వస్త్ర వ్యాపార సంస్థల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార సంస్థలు మైనర్లను ఉద్యోగాల్లో నియమించరాదని, కార్మిక శాఖ నిర్దేశించిన కనీస వేతనాల చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై వ్యాపారులకు అవగాహన కల్పించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఆమదాల వలస సహాయ కార్మిక అధికారి శ్రీహరి, సహాయ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ నారీమణి, ఐసిపిఎస్ ప్రతినిధి గీత, చైల్డ్ లైన్ ప్రతినిధులు, జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న శ్రీ సత్యసాయి మందిరం నూతన భవనంలో శ్రీ సత్యసాయి ఉచిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అనే సందేశాన్ని స్ఫూర్తిగా ఈ ఉచిత ఫిజియోథెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో అత్యాధునిక ఫిజియోథెరపీ పరికరాలను ఏర్పాటు చేశామని, మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక విభాగాలను అందుబాటులో ఉంచామని చెప్పారు. నగర, జిల్లా ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించకుండా ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. కేంద్ర నిర్వహణ కోసం ఫిజియోథెరపీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన డాక్టర్ ప్రసాద్ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కమల త్రివేణి, డాక్టర్ బాలకృష్ణ, విశ్వనాథం, జిల్లా అధ్యక్షులు సోర రామచంద్రరావు, పుణ్యవతి దంపతులు, బోయిన నరసింహమూర్తి, టిఎస్ఎన్ మూర్తి, బి అప్పారావు, లలిత, సుజాత, రమణమూర్తి, శివన్నారాయణ, పార్వతీశం, జగన్మోహన్ రావు, కన్వీనర్లు కె భాస్కర్ రావు, కె మురళీకృష్ణ, ఏ ప్రసాదరావు, వల్లభ నారాయణ, తబలా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నానికి చెందిన 10 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుపోయిన ఘటనలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు కీలక పాత్ర పోషించారు. గత నెల జూన్ 24న చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఒడిశా సముద్ర సరిహద్దు ప్రాంతానికి చేరుకోగా ఇంజిన్ సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణం, తుఫాను ప్రభావంతో సముద్రంలో చిక్కుకుంది. ఈ సమాచారం అందిన వెంటనే విశాఖపట్నం రేంజ్ ఐజీ, మైరైన్ విభాగం ఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సహాయక చర్యలు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలతో ఇచ్చాపురం సిఐ ఎం చిన్ననాయుడు ఆధ్వర్యంలో కవిటి ఎస్ఐ రవివర్మ, కానిస్టేబుల్ చిరంజీవి, బషీర్, హోంగార్డ్ శ్రీనివాస్తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఒడిశా సరిహద్దుకు పంపించారు. ఒడిశా మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ అధికారులతో సమన్వయం చేస్తూ 3 రోజుల పాటు నిరంతరంగా సహాయక చర్యలు చేపట్టి బోటును సురక్షితంగా పారాదీప్ తీరానికి చేర్చారు.
అనంతరం మత్స్యకారులకు ఆహారం, భద్రత తదితర సౌకర్యాలు కల్పించి వారి కుటుంబాల వద్దకు క్షేమంగా చేరేలా చర్యలు తీసుకున్నారు. మత్స్యకారుల ప్రాణాలకు కాపాడేందుకు అంకిత భావంతో పనిచేసిన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలోని ఇచ్చాపురం సిఐ ఎం చిన్ననాయుడు బృందాన్ని విశాఖపట్నం రేంజ్ ఐజీ, మెరైన్ విభాగం ఐజీ గోపీనాథ్ జెట్టి అభినందిస్తూ వారి సేవా స్ఫూర్తిని ప్రశంసించారు. ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీకాకుళం నగరంలోని సున్నపు వీధి, 80 అడుగుల రోడ్డు జంక్షన్, రాజీవ్ గృహకల్పన జంక్షన్, పొన్నాడ జంక్షన్ ప్రాంతాల్లో జెండా వందనం నిర్వహించి బర్త్డే కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు సామాజిక న్యాయం కోసం సంస్థ చేస్తున్న ఉద్యమాలను గుర్తు చేస్తూ మాదిగల హక్కుల సాధన కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు దాసరి తిరుమల మాదిగ, జిల్లా ఉద్యమ నాయకుడు రాణా శ్రీనివాస్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు దీర్ఘాసి హరీష్ కుమార్ మాదిగ, అధికార ప్రతినిధి హేమశేఖర్ మాదిగ, అంపోలు చిట్టి మాదిగ కుటుంబ సభ్యులు, ఎంఆర్పిఎస్ నాయకులు, యువజన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న అంపోలు గ్రామానికి చెందిన ఒట్ల హేమంత్ కుమార్కు లివర్ మార్పిడి చికిత్స నిర్వహించేందుకు కొన్ని ప్రముఖ ఆసుపత్రులు ముందుకు వచ్చాయని, ఇందుకు సుమారు 33 లక్షల వ్యయం అవుతుందని న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ టి మణికంఠ, విహెచ్పి ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా న్యూ బ్లడ్ బ్యాంక్లో ఒట్ల హేమంత్ కుమార్ తన వ్యాధికి సంబంధించిన లివర్ మార్పిడి చికిత్స పత్రాలను టి మణికంఠకు, శ్రీరంగం మధుసూదన్ రావులకు అందజేశారు. ఈ పత్రాలను పరిశీలించిన విహెచ్పి ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదన్ రావు మాట్లాడుతూ బాధితుడికి అవసరమైన మందులను ప్రతి నెల ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే లివర్ మార్పిడి శస్త్రచికిత్స కోసం అవసరమైన నిధుల సమీకరణలో దాతలు ఉదారంగా సహకరించాలని కోరారు. న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ టి మణికంఠ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా దాతలు అందించిన సహకారాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. మన జిల్లాకు చెందిన యువకుడి ప్రాణాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొంటూ ఆర్థికంగా చేయూత అందించేందుకు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుడి తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. యువతకు మార్గనిర్దేశం చేయడమే జేసీఐ శ్రీకాకుళం మెయిన్ లక్ష్యమని జేసీహెచ్జిఎఫ్ ఈశ్వర్రావు అన్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మోటివేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సన్ రైజర్స్ మధురం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం చైతన్య సహకార జూనియర్ కళాశాల విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డాక్టర్ జామ్ భీమశంకర్, మణిశర్మ, జి సురేంద్రనాథ్, తేజస్విని, సనపల, దూసి సంతోష్, జామి కృష్ణకాంత్, ట్రాఫిక్ ఎస్ఐ మెట్ట సుధాకర్, ఎస్ఎస్ జ్యువెలరీస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చిరుధాన్యాల్లో ఒకటైన సామలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సామలు తీయగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కలిగే అనేక సమస్యలను తొలగిస్తాయి. అయితే సామలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పైత్యం ఎక్కువగా అవ్వడం వలన భోజనం తరువాత గుండెల్లో మంటగా ఉండడం, లేదంటే తేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటివి ఏమైనా ఉంటే ఇవి తరిమికొడుతుంది. కనుక ఇటువంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల ఈ సమస్యలు దూరం అవుతాయి. అజీర్తి, అతిసారం వంటి సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. సామలు తీసుకోవడం వల్ల ఆడవారి ఋతు సమస్యలకు కూడా మంచిది. సామలలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల మలబద్ధకం అరికడుతుంది. మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వలన వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. కీళ్ళ నొప్పులకు, ఊబకాయం సమస్యలకు మంచి పరిష్కారం చూపిస్తుంది. అలానే గుండె సమస్యలకు కూడా ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆడవారిలో పీసీఓడి ఉంటే దానిని కూడా దీనితో తగ్గించుకోవచ్చు. సామలు తీసుకోవడం వల్ల మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. చూసారా దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కనుక దీనిని తీసుకుని సమస్యల నుండి బయటపడండి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి సృష్టించే శక్తి లేదు. సృష్టించేది శక్తి కాదు, చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు,
ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.